ఉప్పల్ దేవేందర్ నగర్లో ఒక ఇంట్లోని యువకులను సీఐ శ్రావణ్ కుమార్ అకారణంగా చితకబాదారు. వారి మొబైల్ ఫోన్స్ గుంజుకొని లాఠీతో అమాయకులను చితకబాదాడు. దేవేందర్ నగర్ కాలనీ వాసులు బాధితులకు బాటసగా నిలిచి ఆందోళన వ్యక్తం చేశారు. ఇది తెలిసి కాంగ్రెస్ అభ్యర్థి మందముల పరమేశ్వర్ రెడ్డి ఉప్పల్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. వారిని ఎందుకు కొడుతున్నారని ప్రశ్నించారు. తిట్టిండు గలీజ్ గా తిట్టి వీడియో తీస్తుంటే ఫోన్ లో వీడియో ఉంది. మళ్ళీ ఆ వీడియో తీసుకుంటే ఫోన్ గుంజుకొని మళ్ళీ ఆ వీడియో కూడా డిలీట్ చేసేది. ఇప్పటి వరకు కూడా ఫోన్ ఇవ్వలే. ఆ వేరే పోలీసుల దగ్గర ఫోన్ ఇచ్చేసి ఆయన ఇస్తుండ్రు కూడా మీకు నకరాలు అవుతున్నాయి వాళ్ళని కూడా తిట్టి మళ్ళీ ఫోన్ తీపిచ్చేసిండు రిటర్న్. గతంలో మీ ఇద్దరికి ఏమైనా ఆయన కొత్తగా వచ్చింది మాకు ఇద్దరు. ఆయన ఎవరు ఇప్పటివరకు ముఖం కూడా చూడలే. మేమైతే మీ ఇంటికి వస్తే మీరేమన్నారు? మరి మేము ఏమనలేదు సార్. ఏమైంది సార్ అని అడిగినాం. ఖాళీ ఏమైందంటే యూజర్స్ ఫోలో నాకే క్వశ్చన్ చేస్తా అని కొట్టడం స్టార్ట్ చేసిండు. డైరెక్ట్ మీ ఇంట్లోకి వచ్చి ఇంట్లోకి రాలే, పక్క బిల్డింగ్ కి వచ్చిండు. పక్క బిల్డింగ్ వచ్చి ఆ వేరే బండి నంబర్ ఉండే, బండి వేరేది ఉండే. సిఐ గారు ఉప్పల్ సిఐ శ్రవణ్ కుమార్ గారు దేవేందర్ నగర్ కాలనీ మాజీ అధ్యక్షుడు అలీని వాళ్ళ ఇంటి మీద పడి దారుణంగా కొట్టడం జరిగింది. అసలు ఎందుకు కొడుతుందో అసలు ఎవరికి అర్థం అవుతలేదు. అంటే ఆయన కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడని, మీరు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండ్రు, బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండాలని ఒక్కనే కాదు. ఒక అలీం ఎంత దారుణమైన పరిస్థితి అంటే అలీం అంటే దారుణమైన ఇదే ఒక్కనే కాదు. ఎవరైతే సంక్షేమ సంఘాల నాయకులు ఉంటారో, కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు ఉంటారో వాళ్ళందరినీ కూడా దారుణంగా కొడుతుండ్రు. అలీం ఈయననే ఎంత దారుణంగా కొట్టిందంటే దీనికి కారణం లేదు. ఇంట్లో పడుకున్న వ్యక్తిని బయటికి తీసుకొచ్చి రౌడీ పోలీస్ లాగా ఈరోజు ప్రవర్తిస్తుండో. అందుకని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. ఇప్పుడు డీసీపీ గారు ఏసీపీ గారు వచ్చారు. డీసీపీ గారు కూడా ఆయన మీద ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. అది వెంటనే ఆయన పైన యాక్షన్ తీసుకోవాలని నేను డీసీపీ గారికి ఏసీపీ గారికి కూడా చెప్పడం జరిగింది. ఇట్లాంటి వాళ్ళు ఉంటే ప్రజాస్వామ్యం కూనీగా పడుతుంది. అందుకని ఇట్లాంటి వాళ్ళ వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడతారు. ఈరోజు ఎన్నికలు ఉన్నాయి, అయినా మొత్తం బీఆర్ఎస్ కార్యకర్తలా వ్యవహరిస్తుంది. ఒక విషయం ఆయన ఏమైందంటే ఈరోజు అధికార పార్టీ క్యాండిడేట్ తొత్తులాగా ప్రవర్తిస్తుంది. ఇట్లా ఇది పద్ధతి కాదు కదా. ఆయన ఉద్యోగం చేయమనండి. ఏమైనా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే 100% మీరు చేయండి, మేము ఉన్నాము. ఆయనకి ఏమైనా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఆయన మీద ఒక 10 కేసులు ఉన్నాయి. ఆయన వచ్చి ఆ కాలనీలో వచ్చి ఏమన్నా వేధిస్తుందో, ఇంకేమన్నా హరాస్మెంట్ చేస్తుంది, లేకపోతే మహిళలతో ఏమైనా చెడు పద్ధతి